నమస్తే, మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 9 గురించి తెలుసుకున్నాము. వాళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 6 గురించి తెలుసుకుందాం. ఏ నెలలోనైనా సరే 6, 15, 24 ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు 6వ నంబర్కు సంబంధించిన వ్యక్తులు. వీరి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం. వీరి మీద శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు. వీళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు, కానీ శారీరక శ్రమ చేయరు. వీరు ఎప్పుడు సృజనాత్మకత మీద మేధస్సు వీరికి అధికారాన్ని అందలాన్ని ఎక్కిస్తాయి. ఉపాధ్యాయులైతే వేదాంతులు కూడా ఉంటారు వీళ్ళల్లో. విద్యావేత్తలు, మత ప్రబోధకులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, సలహాదారులు, రచయితలు ఒక్కరేంటి అన్ని వేళ ఈ నంబర్ వ్యక్తుల్లో ఉంటారు. ఇతరులకు సాయం చేయడం వలన వీరికి అనేక వ్యాపారాలు కలిసి వస్తాయి, అవకాశాలు వస్తాయి, కలిసి వస్తాయి. సౌందర్యం, విలాస వస్తువులు, క్రయ విక్రయాలు, హోటల్స్, క్లబ్స్, విలాసవంతమైన అపార్ట్మెంటుల నిర్వహణ, వీరికి ఇష్టమైన వృత్తులు నీటిపారుదల, గనులు తవ్వకం, ఉద్యానవనాలు, జంతుశాస్త్రం, నౌకాయానం లాంటి విభాగాల్లో కూడా పనిచేస్తారు. వివాహము కుటుంబం ద్వారా వారసత్వ సంపద వస్తుంది వీళ్ళకి. వీరు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన వృత్తులు, నటన, చిత్రాలు, సినిమాలు తీయడము, నటించడము, తీయడము 2 వీళ్ళకి మొదలగు వృత్తుల్లో స్థిరపడతారు వీళ్ళు. అతి బాధ్యతలు అన్నీ అతిగా పైన వేసుకుంటారు అన్నమాట వీళ్ళు. అతి త్యాగబుద్ధి, ఏదైనా కానీ త్యాగబుద్ధి అంత ఉండకూడదు కదా. అతి త్యాగబుద్ధితో వీళ్ళు నష్టపోతుంటారు. ఇది వీళ్ళు నెగటివ్, తగ్గించుకోవాలి వీళ్ళు. వ్యక్తిగత జీవితంలో అసంతృప్తినిస్తుంది. కారణం లేకుండా అతిగా బాధ్యతలు తీసుకోకూడదు. త్యాగానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. కుటుంబ బాధ్యతలు, ఇతరుల సమస్యలు వీరి జీవితాన్ని దుర్భరం చేయొచ్చు. ఆనందం, ఆహ్లాదం కోసం అతి తాపత్రయ వలన ఇతరుల దృష్టిలో వీళ్ళు చులకనవుతారు. స్వార్థపరులుగా భావింపబడతారు. ముక్కుసూటితనం వలన సమస్యలు. వీళ్ళది ఉన్నట్టు చెప్తారు, అబద్ధాలు చెప్పరు వీళ్ళు. అహం వలన గుర్తింపు దెబ్బతింటుంది. ఆప్యాయత, సంతోషం, న్యాయం వీరి ప్రాథమిక అవసరాలు. ఇవి లేకుండా జీవితంలో అభివృద్ధి సాధించలేరు. వీళ్ళకి సంతోషంగా ఉండాలా, ఆప్యాయత ఉండాలా, అనురాగాలు ఉండాలి, అన్నీ ఉండాలి వీళ్ళకి. అవసరానికి మించి అందరినీ ఆదరించి వారి నుండి అంతో ఇంతో ఆదరణ పొందాలని కోరుకుంటారు. బంధుమిత్రులు వీరిని నమ్మకస్తులుగా భావిస్తారు. ఎందుకంటే వీరు కుటుంబం, తల్లిదండ్రుల పట్ల చూపించే బాధ్యత దానికి కారణం. వీరికి సంతోషకరమైన వాతావరణం లేనిదే ప్రతిభకు తగ్గట్టు రాణించి ఉన్నత విజయాలను సాధించలేరు వీళ్ళు. ఉన్నతంగా ఉండలేరు, ఉన్నతమైన విజయాలను కూడా సాధించలేరు వీళ్ళు. వీరు డబ్బు విషయంలో నిజాయితీ పరులు. 6వ నంబర్ వారు ఈ వ్యక్తులు త్యాగబుద్ధికి, మానవ సేవకు, ఆధ్యాత్మిక ఉన్నతికి వీటి కోసం జన్మించినట్టే అనుకోవాలి వీళ్ళని. ఈ 6వ నంబర్ వారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, అన్నీ చెప్పలేం. వీరి వ్యక్తిగత జాతకములో అన్నీ తెలుసుకోగలం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్లో ఏదైనా మీకు నెగటివ్స్ ఉంటే, నేను చెప్పిన వాటిల్లో నెగటివ్స్ ఉంటే
ఆ నెగటివ్స్ని పాజిటివ్గా చేసుకునేటట్టుగా మన ప్రవర్తన. అంటే ఇప్పుడు చెప్పాను కదా, అన్నీ త్యాగాలు చేయకుండా అన్ని బాధ్యతలు నెత్తినేసుకొని వీటి వల్ల నష్టపోకుండా బాధ్యతలు అన్నీ నెత్తినేసుకుని కుటుంబ బాధ్యతలు వేసుకోవాలి, కానీ ఎంతవరకు అనేది అంతవరకే ఉండాలి. ఇది ఈనాటి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.